ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో టీడీపీ కూటమి చేతిలో ఘోర ఓటమి పాలైన వైసీపీని రాజకీయంగా ముందుకు నడిపించడానికి జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాలలో కనిష్ట స్థాయిలో 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండడం, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడం వెరిసి జగన్ తాజాగా కొత్త ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానంలో జగన్ పోటీ చేయడంతో పాటు పులివెందుల నియోజకవర్గం నుంచి విజయమ్మని ఎన్నికల బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో విజయమ్మపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు పార్టీ శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్ జయంతి రోజున విజయమ్మ కొడుకు జగన్ను పట్టుకుని ఆ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వచ్చిన వార్తలు కూడా విజయమ్మపై ఒత్తిడి కారణంగానే వచ్చినట్లు పలువురు చర్చిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ వెళ్లడం ఇష్టం లేని జగన్ లోక్సభ వేదికగా తన గళాన్ని వినిపించాలని భావిస్తున్నట్లు, అందుకు తల్లిపై ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే అన్నా చెల్లెల రాజకీయం మధ్య నలిగిపోతున్న విజయమ్మ జగన్ ఒకవేళ నిజంగానే కొత్త ప్రపోజల్ పెడితే ఒప్పుకుంటారా అన్నది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఒకవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ జగన్ ని ఓడించడమే ధ్యేయంగా గత ఎన్నికల్లో పనిచేసిందే. ఇప్పుడు కూడా ఏమాత్రం అవకాశం దొరికినా జగన్ ను వదిలిపెట్టేది లేదు అన్నట్లు షర్మిల తీరు ఉంది. ఇక మరోవైపు షర్మిల పైన జగన్ కూడా ఆగ్రహంతోనే ఉన్నట్టుగా సమాచారం. ఏపీలో వైసీపీ ఘోర ఓటమికి షర్మిల కూడా ఒక కారణమని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల బోగట్ట. ఇలాంటి సమయంలో పులివెందుల నుంచి విజయమ్మని బరిలోకి దించాలని జగన్ ప్రపోజల్ పెడితే షర్మిల ఊరుకుంటారా? విజయమ్మ కొడుకు జగన్ ఆలోచనకు మద్దతుగా నిలుస్తారా? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉన్న వీళ్ల పంచాయతీతో నలిగిపోతున్న విజయమ్మ జగన్ ప్రతిపాదికను ఓకే చెప్తారా అన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం.